ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరిని అడగాల? వీళ్ళనే అడుగుదాం. ఫస్ట్ క్వశ్చన్, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించి తిని అనిన స్త్రీ ఎవరు? ఇది ఏ వాళ్ళు? యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకుంటుని అనిన స్త్రీ. విషయం ఏంటంటే చెప్తా వినండి. ఒకటే, అన్ని స్త్రీల గురించే ఉంటాయి. మరి సిస్టర్స్ రిట్రీట్ కదా, అందరి స్త్రీల గురించే ఉంటుంది. అందుకని మొదటి ప్రశ్న, యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకుంటుని అనిన స్త్రీ ఎవరు? అరే నేను చెప్పినాను కదా ముందే, మీరు మాట్లాడొద్దు అన్నాను. చెప్పండి. మాస్క్ తీసి చెప్పండి, మళ్ళీ మాస్క్ పెట్టుకోండి. మాస్క్ తీసి చెప్పి మాస్క్ పెట్టుకోండి. చెప్పండి. కాదు అక్క, మీరు ఇట్లా చెప్తే చెప్పాను కదా. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా? కింద కూర్చొని చెప్పొద్దు అని చెప్పినాను కదా. ఎవరికి ఇవ్వాలా? నీకే ఇవ్వాలా? ముందాము కూడా చెప్పింది మరి, అందుకే చెప్పా కదా. వాళ్ళు లేచి నిలబడిన వాళ్ళు తప్పు చెప్పినా కింద ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రైట్ చేసుకొని రైట్ చెప్తారు. అందుకని కింద ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. రండి సిస్టర్ నిర్మల. అట్లాగే 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 ఓకే. నెక్స్ట్ చెప్పినా కదా, వాళ్ళు అట్లా చేసినా కదా, మీరు అట్లా చేయొద్దు ఆ పొరపాటు. రెండోది, హాగరు ఏ దేశస్తురాలు? హాగరు ఏ దేశస్తురాలు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి, నిలబడి చెప్పండి. మీరెవరు మాట్లాడొద్దు. మిమ్మల్ని అడగలేదు నేను, మిమ్మల్ని వీళ్ళని అడుగుతానా? నిలబడి చెప్పాలన్నా. అయిపోయింది ఇక్కడ. ఐగుప్తీరాలు ఇందా. నెక్స్ట్, ఫస్ట్ ఏ, తర్వాత షారా మొదటి పేరు. షారా మొదటి పేరు తెలిసిన వాళ్ళు చేయెత్తాలా? మీరు కూర్చోండి, మీరు కాదు, మీరు కూర్చోండి. తెలిసిన వాళ్ళు చేయెత్తాలా? చెప్పరా, లేచి చెప్పాలా? షారాయి. ఇద్దరు ఒక్కసారి లేచినారు, అందుకే అట్లా మిస్టేక్లు జరగొద్దు అన్నాను. అందా నువ్వేరా, నువ్వురా అక్క కూర్చోండి. నెక్స్ట్ ఉందలే మీకు, కూర్చోండి. అన్నిటికీ లేవకూడదు. నెక్స్ట్ వీళ్ళకి, రెప్కా ఎన్ని వంటలకు నీళ్లు పోసాను? తెలిసిన వాళ్ళు చేయెత్తాలా? రెప్కా ఎన్ని వంటలకు నీళ్లు పోసాను? మీరు ఎత్తద్దు, మీది కాదు, మీరు చెప్పండి. రెప్కా ఎన్ని వంటలకు నీళ్లు పోసాను? లేచిన వాళ్ళు చేయి చెప్పాలా, ఎత్తి చెప్పాలా. ఒకళ్ళొకళ్ళు అందించుకోవద్దు, గిఫ్ట్ వాళ్ళకి పోవద్దు. వాళ్ళకి చెప్తే ఎన్ని రంది? 10. దా, ఎన్ని వంటలకు పోసింది? వినాలా, గుర్తుంచుకోవాలా. ఎన్ని వంటలకి? 10 వంటలకు పోసింది ఆమె. ఎవరు పోసింది చెప్పాలి మీరు? రిబ్కా. నెక్స్ట్ వీళ్ళు, రాహేలు కొరకు యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేసినాడు? ఒక్కడు లేకండి. చెప్పరా, కూర్చో. కాదు 14 రా. వస్తుంది మీకు కూడా వస్తుంది తరుణం. ఎన్ని వంటలకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? నువ్వు కాదు రాదక్క, వెనక సిస్టర్. రండి త్వరగా రా. యోసేపు భార్య పేరు. యోసేపు భార్య పేరు యోసేపు భార్య పేరు ఏమన్నదక్క? పాత నిబంధనలో, క్రొత్త నిబంధన కాదు,
పాత నిబంధనలో యోసేపు భార్య పేరు ఆసెనతు. ఇందా తీసుకున్నట్టున్నావు కదా, తీసుకున్నావా? తీసుకోలేదా? తర్వాత మోషే తల్లిదండ్రుల పేరు, మోషే తల్లిదండ్రుల పేరు చెప్పరా? అమ్రాము, యోకెబేదు. అమ్రాము, యోకెబేదు. మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలా. నెక్స్ట్, మోషే రెండవ భార్య ఏ దేశస్తురాలు? మీకే. మోషే రెండవ భార్య ఏ దేశస్తురాలు? చాలా ఈజీ ప్రశ్నలు ఇవన్నీ. ఏ దేశస్తురాలు? రాదా? వీళ్ళకి వచ్చేస్తుంది అవకాశం, చెప్పాలా? చెప్పండి రా అమ్మా. నాకు వినపడతల, గట్టిగా చెప్పండి. కూషు దేశస్తురాలు. రండి, మాస్క్ తీసి చెప్పి మళ్ళీ మాస్క్ పెట్టుకోండి. రండి. ఏ దేశస్తురాలు అంటే కూషు దేశస్తురాలు. అందుకే మాస్క్ తీసి చెప్పమని. నెక్స్ట్, మీరు మిద్దె మీద నివాసం ఏర్పరచుకున్న స్త్రీ ఎవరు? మిద్దె మీద నివాసం ఏర్పరచుకున్న స్త్రీ చెప్పు. రాహాబ్. రండి, రాహాబే. ఎవరంట? రాహాబు ఇల్లు కింద లేదు, మిద్దె మీద ఉన్నది. నెక్స్ట్, వీళ్ళు దెబోరా ఎవరు? దెబోరా ఎవరు? చెప్పు. ప్రవక్తిని. రా. దెబోరా ఎవరు? ప్రవక్తిని. నెక్స్ట్, మీకు హన్నా భర్త పేరు. హన్నా భర్త పేరు కాదు, చెప్పు. మీరు కూర్చొని చెప్పొద్దన్న, సలమి లేచి నిలబడి చెప్పు. ఎల్కానా. పెనిన్నా అనే ఆమె, వాళ్ళు తోడి పాలి ఆమె. రా సలోమిరా. నెక్స్ట్, హన్నాకు దేవుడు సమూయేలునిచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు? మీరు వినండి ప్రశ్న. సమూయేలుని దేవునికి ఇచ్చిన తర్వాత హన్నాకి నెక్స్ట్ ఎంతమంది సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు? నిలబడి చెప్పండి సిస్టర్. ఇద్దరు కాదు, ఒక్కళ్ళే నిలబడాలా. నేను ఎవరికి ఇయ్యాలా మీకు? రెడ్ చీర ఎంతమంది ఇచ్చాడు? 5గురిని. ఇట్టిట్ట అనకూడదు, 5గురిని ఇచ్చాడు. ఎంతమందిని? 5గురిని. ఇట్టిట్ట అనకూడదు. రండి. బత్సెబా కుమారుడు పేరేం పేరు? మీరు కాదు, వీళ్ళు. బత్సెబా కుమారుడి పేరు సొలొమోన్. పెర్సెస్. అక్కరండి. ఏం పేరు? సొలొమోను. నెక్స్ట్, మీరు సుత్తెతో సిసెరాను కొట్టి చంపిన స్త్రీ ఎవరు? యాయేలు.
దా యాయిరు కాదు, యాయేలు. యాయేలు. ఉమ్. నెక్స్ట్ ఎవరు? మీరా వీళ్ళ? వీళ్ళే. ఘనురాలైన స్త్రీ ఏ పట్టణస్థురాలు? ఘనురాలైన స్త్రీ ఏ పట్టణస్థురాలు? ఆ బ్లూ చిరక్క హెప్సిబక్క. షునే మీరాలు, షునే పట్టణస్థురాలు. అక్క రండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. రెఫరెన్స్ చెప్పాలా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. రెఫరెన్స్ చెప్పాలా? సామెతల గ్రంథం కాదు, కరెక్ట్ రెఫరెన్స్ చెప్పాలా? మీరు చెప్పలేకపోతే ఇక్కడికి వచ్చి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. సామెతలే, సామెతలే. బైబిల్ చూస్తున్నారా? బైబిల్ తీయద్దు, చెప్పు. కొంచెం ఉల్టా అయింది అది, ఉల్టా అయింది అది. 31, 30 రా. సామెతలు 31, 30. సుబుద్ధి గల భార్య డాష్ యెహోవా యొక్క దానము. రండి, మీకు 2 వచ్చినాయి. మీరేం చెప్తలేదు యవనస్తులు పిల్లలు. మీరు బైబిల్ చదవటలే. బైబిల్ చదివితే మీకు ఇవన్నీ గుర్తుంటాయి, అందుకే బైబిల్ చదవాలా. నెక్స్ట్, యోగ్యురాలు తన పెనిమిటికి డాష్. అందరు చెప్పారు, మీరు ఎవరికి ఇయ్యను. మీరు అందరు చెప్పారు, కింద కూర్చొని అందరు అన్నారు ఇది మైనస్. మీకు మైనస్లు పడతాయని చెప్పారు కదా, మైనస్ ఇది. నెక్స్ట్ వీళ్ళకి ఎస్తేరు మొదటి పేరు తెలిసిన వాళ్ళు చెయ్యెత్తల. ఎస్తేరు మొదటి పేరు నువ్వు చెప్పు. అదస్సా దా నీకే ఇస్తాదా, ఎందుకంటే ఆమె కూడా తీసుకుంది. నెక్స్ట్ వీళ్ళదే కదా. తన కుమారునికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిన తల్లి అతల్య. రండి. నెక్స్ట్ మీరు, నీ రాజ్యంలో కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు నా కుమారులను కూర్చుండబెట్టుకోయ్యా అని యేసు ప్రభువారిని వేడుకున్నది. ఆమె ఎవరు? చెప్పు. జబదయి కుమారుల తల్లి. రైట్, దా స్పీడ్గా లేచినావు. నెక్స్ట్ మీరు, బైబిల్ మొత్తంలో ఎంతమంది మరియలు ఉన్నారు? బైబిల్ మొత్తంలో క్రొత్త నిబంధనలోనే ఉన్నారు. ఎంతమంది మరియలు ఉన్నారు చెప్పరా? కాదు, అక్క మీరు చెప్పండి. కాదు, కాదు.
ఇంకా కాదు. ఆగండి, ఇక మీద అయిపోయింది ఛాన్స్. మీరు చెప్పండి. కాదు. వన్నారు నన్ను అన్నట్టు కూర్చో, ఇది కాకపోతే అది అన్నట్టు కాదు. ఇంకా అయిపోయింది. 7 అన్నా 7 అన్నా ఒకటే. 6 మరియలు ఉన్నారు. ఇది నాకే. మీరు కింద కూర్చొని అంటుంటే కుదరదు, చెయ్యి ఎత్తి చెప్పాలా. మరి నాకు వినబడలేదు అది. మీరు చెయ్యి ఎత్తలే, చెయ్యి ఎత్తినడితే నేను లేపేదాన్నే. అంతటా 7 మూత మోగింది కాబట్టి 6 మరియలు ఉన్నారు. ఈ గిఫ్ట్ నాకే, నేనే చెప్పాను ముందు సువార్తక్క కంటే. సరే సరే, నెక్స్ట్ ఇంకా అయిపోవచ్చునే. యేసు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరికి మొట్టమొదటగా కనబడ్డాడు? ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలా? కూర్చోండి. సుజ్ఞానమ్మ కూర్చోవాలా. మీరందరూ టోటల్గా చెప్పారు. టోటల్గా చెప్తే రాదని చెప్పినా కదా, టోటల్గా చెప్పొద్దు. ఎవరికి కనిపించినాడంట? ఏ మరియా? మీరంతా మరే చెప్పినారా? మగ్దలేని మరియా కనిపించిండు. సరే సరే సరే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము. ఆగండి ఆగండి. సరే, ఇలా ఎన్నో వాక్యం కదా, రెఫరెన్స్ చెప్పాలా? రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పాలా? ఎవరు చెప్తారు కరెక్ట్గా రెఫరెన్స్? చెప్పమ్మా. 5:34. 5:34. ఇందా లేస్తున్నావు కూర్చున్నావు ఆఖరి కొట్టుకున్నావు. లాస్ట్ ప్రశ్న, 25 ప్రశ్నలు. లాస్ట్ ప్రశ్న, తిమోతి తల్లి అవ్వ పేర్లు చెప్పాలా? తిమోతి తల్లి అవ్వ పేర్లు చెప్పాలా? ఆగు బుడ్డ, కొత్తగా సిస్టర్ చెప్పమ్మా. లోయి వినపడతలా? వినుకే ఏమని చెప్పిందారా చెప్పావా? అసలు నీకు తెలుసా? అది తెలుసా? సరేరా, నువ్వు ఒకటి తీసుకున్నావు కదా, తను తీసుకోను. ప్రశ్నలన్నీ అయిపోయినాయి. 3 మైనస్లు పడ్డాయి అందరం మీద. 3 పెన్నులు నాకే. సరే, లాస్ట్గా ఇంకొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయాలా, టోటల్గా ఆన్సర్ చేయాలా లాస్ట్గా. లాస్ట్ ప్రశ్న, అబిగేలు ఎవరు భార్య? నాబాలు భార్య. ఎవరు భార్య? ఆబాలు కాదు, నాబాలు. రండి అక్క, ఇంకిందరితో క్విజ్ అయిపోయింది.